హలో ఎవ్రీవన్, ఇంట్రడక్షన్ టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా అడాప్టేషన్స్, అకామిడేషన్స్కు సంబంధించింది క్విజ్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇందులో సర్దుబాట్లు మరియు మార్పులు అంటాము. అడాప్టేషన్స్ అండ్ మోడిఫికేషన్స్. ముఖ్యమైన ప్రశ్నలు, గతంలో వచ్చిన ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1, ఒక విద్యార్థి నేర్చుకునే విధానంలో హౌ దే లెర్న్ మార్పులు చేస్తూ పాఠ్య ప్రణాళిక స్థాయిని మార్చకుండా ఉంటే దానిని ఏమంటారు? ఆప్షన్ ఏ మార్పులు, ఆప్షన్ బి వసతులు, ఆప్షన్ సి కరికులం అడాప్టేషన్, ఆప్షన్ డి రెమెడియల్ టీచింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వసతులు, అకామిడేషన్స్. వసతులు అనేవి కేవలం సమాచారాన్ని పొందే మార్గాన్ని లేదా పరీక్ష రాసే విధానాన్ని మారుస్తాయి తప్ప పాఠ్యాంశం యొక్క కఠినతను లేదా ప్రమాణాలను మార్చవు. నెక్స్ట్ క్వశ్చన్, తరగతిలోని అందరు విద్యార్థులు 20 లెక్కలు చేస్తుంటే ఒక ప్రత్యేక అవసరం ఉన్న విద్యార్థికి కేవలం 5 సులభమైన లెక్కలు మాత్రమే ఇవ్వడం దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ అకామిడేషన్, ఆప్షన్ బి మోడిఫికేషన్, ఆప్షన్ సి ఎన్విరాన్మెంటల్ అడాప్టేషన్, ఆప్షన్ డి హియరింగ్ ఎయిడ్ వాడటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మోడిఫికేషన్. ఇక్కడ పని యొక్క పరిమాణం మరియు కఠినత, డిఫికల్టీ లెవెల్ తగ్గించబడ్డాయి. నేర్చుకోవాల్సిన విషయం వాట్ దే లెర్న్ మారింది కాబట్టి ఇది మోడిఫికేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దృష్టిలోపం ఉన్న విద్యార్థికి పరీక్షలో సాధారణ ఫాంట్ కంటే పెద్ద అక్షరాలు లార్జ్ ప్రింట్ ఉన్న పేపర్ ఇవ్వడం ఏ రకమైన సర్దుబాటు? ఆప్షన్ ఏ మోడిఫికేషన్, ఆప్షన్ బి అకామిడేషన్, ఆప్షన్ సి గ్రేడింగ్ మార్పు, ఆప్షన్ డి సిలబస్ తగ్గింపు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అకామిడేషన్. అక్షరాల పరిమాణం పెంచడం వల్ల ప్రశ్నలోని విషయం మారదు, కేవలం అది విద్యార్థికి కనిపించే విధానం సులభతరం చేయబడింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్ష రాసేటప్పుడు అదనపు సమయం ఎక్స్ట్రా టైం ఇవ్వడం అనేది ఏ రకమైన మార్పు? ఆప్షన్ ఏ టైమింగ్ అకామిడేషన్, ఆప్షన్ బి కంటెంట్ మోడిఫికేషన్, ఆప్షన్ సి ఎగ్జామ్ క్యాన్సిలేషన్, ఆప్షన్ డి ఫిజికల్ మార్పు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ టైమింగ్ అకామిడేషన్. సమయాన్ని పెంచడం వల్ల పరీక్షలోని ప్రశ్నల కఠినత అనేది మారదు, ఇది కేవలం సమయానికి సంబంధించిన సర్దుబాటు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, వినికిడి లోపం ఉన్న విద్యార్థికి ముందు వరుసలో సీటు ఇవ్వడం అనేది దేని కిందికి వస్తుంది? ఆప్షన్ ఏ మోడిఫికేషన్, ఆప్షన్ బి అకామిడేషన్, ఆప్షన్ సి సిలబస్ మార్పు, ఆప్షన్ డి స్క్రిబ్ వాడటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అకామిడేషన్. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఒక భౌతికమైన సర్దుబాటు, దీనివల్ల పాఠ్యాంశంలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి అకామిడేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి 5వ తరగతి చదువుతున్నప్పటికీ అతనికి 2వ తరగతి పుస్తకాల నుండి ప్రశ్నలు ఇవ్వడం ఏమవుతుంది? ఆప్షన్ ఏ అకామిడేషన్, ఆప్షన్ బి మోడిఫికేషన్, ఆప్షన్ సి ఎన్విరాన్మెంటల్ అడాప్టేషన్, ఆప్షన్ డి జనరల్ ఎడ్యుకేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మోడిఫికేషన్. గ్రేడ్ స్థాయిని, గ్రేడ్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడం నేరుగా మోడిఫికేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అకామిడేషన్కు ఉదాహరణ కానిది ఏది? ఆప్షన్ ఏ ఆడియో బుక్స్ వాడటం, ఆప్షన్ బి స్క్రిబ్ రాయడానికి సహాయకుడు ఇవ్వడం, ఆప్షన్ సి సిలబస్లోని సగం పాఠాలు తొలగించడం, ఆప్షన్ డి నిశ్శబ్ద వాతావరణంలో పరీక్షలు పెట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సిలబస్లోని సగం పాఠాలు తొలగించడం. సిలబస్ తగ్గించడం అనేది మోడిఫికేషన్ అవుతుంది, అకామిడేషన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మోడిఫికేషన్లో ప్రధానంగా జరిగే మార్పు ఏమిటి? ఆప్షన్ ఏ అభ్యసన లక్ష్యాలు లేదా కరికులం స్థాయి తగ్గించబడతాయి, ఆప్షన్ బి కేవలం వెలుతురు, గాలి వంటి భౌతిక మార్పులు చేయడం, ఆప్షన్ సి పాఠం బోధించే వేగాన్ని పెంచడం, ఆప్షన్ డి విద్యార్థిని తరగతి బయట కూర్చోబెట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అభ్యసన లక్ష్యాలు లేదా కరికులం స్థాయి తగ్గించబడతాయి.
మోడిఫికేషన్లో విద్యార్థి నుండి ఆశించే ఫలితాలు ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాఫ్ పేపర్పై లెక్కలు చేయడానికి ఇబ్బంది పడే విద్యార్థికి పెద్ద గడులున్న పేపర్ను ఇవ్వడం ఏ రకమైన సర్దుబాటు? ఆప్షన్ ఏ మోడిఫికేషన్, ఆప్షన్ బి అకామిడేషన్, ఆప్షన్ సి ఇంటి పని తగ్గించటం, ఆప్షన్ డి పరీక్ష రద్దు చేయటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అకామిడేషన్. విద్యార్థి స్పందించే విధానాన్ని రెస్పాన్స్ మోడ్ని బట్టి సులభతరం చేయటం వల్ల ఇది అకామిడేషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గణితంలో డిస్కాల్కులియా ఉన్న విద్యార్థికి క్యాలిక్యులేటర్ వాడటానికి అనుమతి ఇవ్వటం దేని కిందకు వస్తుంది? ఆప్షన్ ఏ మోడిఫికేషన్, ఆప్షన్ బి అకామిడేషన్, ఆప్షన్ సి అకాడమిక్ డిజానెస్టీ, ఆప్షన్ డి సిలబస్ రిడక్షన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అకామిడేషన్. క్యాలిక్యులేటర్ అనేది ఒక సహాయక పరికరం. ఇది విద్యార్థికి సమస్య పరిష్కారానికి తోడ్పడుతుంది తప్ప ప్రశ్నను మార్చదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మార్పు విద్యార్థి సాధించాల్సిన ప్రమాణాలను మారుస్తుంది? ఆప్షన్ ఏ మోడిఫికేషన్, ఆప్షన్ బి అకామిడేషన్, ఆప్షన్ సి సిట్టింగ్ అరేంజ్మెంట్, ఆప్షన్ డి వాయిస్ యాంప్లిఫికేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మోడిఫికేషన్. మోడిఫికేషన్ వల్ల విద్యార్థి నేర్చుకోవాల్సిన ప్రమాణం లేదా స్థాయి తగ్గించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సమాధానాలను రాయలేనప్పుడు ఉపాధ్యాయుడు అతని సమాధానాలు మౌఖికంగా సేకరించడం ఏమిటి? ఆప్షన్ ఏ రెస్పాన్స్ అకామిడేషన్, ఆప్షన్ బి కంటెంట్ మోడిఫికేషన్, ఆప్షన్ సి లెర్నింగ్ డిజేబిలిటీ, ఆప్షన్ డి పరీక్ష తప్పించటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెస్పాన్స్ అకామిడేషన్. విద్యార్థి తన జ్ఞానాన్ని వ్యక్తపరిచే విధానంలో చేసిన మార్పు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భౌతిక వాతావరణ సర్దుబాటు ఫిజికల్ సెట్టింగ్ అకామిడేషన్ ఏది? ఆప్షన్ ఏ సులభమైన ప్రశ్నలు ఇవ్వటం, ఆప్షన్ బి శబ్దం లేని ప్రశాంతమైన గదిలో పరీక్ష నిర్వహించటం, ఆప్షన్ సి సిలబస్ తగ్గించటం, ఆప్షన్ డి తక్కువ సమయంలో ఎక్కువ రాయమనడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శబ్దం లేని ప్రశాంతమైన గదిలో పరీక్షను నిర్వహించటం. విద్యార్థి ఎక్కడ కూర్చుని చదువుతారో లేదా పరీక్ష రాస్తారో ఆ ప్రదేశంలో చేసే మార్పు సెట్టింగ్ అకామిడేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కరికులం అడాప్టేషన్ ప్రక్రియలో సైజు మార్పు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ విద్యార్థి బరువును తగ్గించటం, ఆప్షన్ బి విద్యార్థి పూర్తి చేయవలసిన అంశాల సంఖ్యను తగ్గించటం, ఆప్షన్ సి తరగతి గది పరిమాణాన్ని మార్చటం, ఆప్షన్ డి పుస్తకాల పరిమాణాన్ని పెంచటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థి పూర్తి చేయాల్సిన అంశాల సంఖ్యను తగ్గించటం. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇందులో 10 స్పెల్లింగ్లకు బదులుగా కేవలం 5 స్పెల్లింగ్లు మాత్రమే నేర్చుకోవడం అనేది కూడా సైజు మార్పు కిందకు వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, దృష్టిలోపం ఉన్న విద్యార్థికి సాధారణ పాఠ్యపుస్తకం బదులుగా ఆడియో రికార్డింగ్ అందించటం ఏమిటి? ఆప్షన్ ఏ మోడిఫికేషన్, ఆప్షన్ బి అకామిడేషన్, ఆప్షన్ సి శిక్షాత్మక చర్య, ఆప్షన్ డి గ్రేడింగ్ మార్పు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అకామిడేషన్. సమాచారాన్ని పొందే విధానం ఫార్మాట్ ఒకటి మారింది, కానీ అందరూ నేర్చుకునే పాఠమే ఆ విద్యార్థి కూడా వింటున్నాడు. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకొని ఈ క్వశ్చన్స్ విన్నారు కదా, ఇవన్నీ మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఎగ్జామ్ రాసి. థ్యాంక్ యూ వెరీ మచ్.